హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. ఈరోజు మనం పిల్లలకి ఇష్టమైన బయట కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే సులభంగా చేసే హోమ్ మేడ్ చికెన్ నగ్గెట్స్ ఎలా తయారు చేయాలో చూద్దామా. ఇవి బయట దొరికే నగ్గెట్స్లా క్రిస్పీగా ఉండటమే కాదు, ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్తో హెల్తీగా కూడా ఉంటాయి. కిడ్స్ టిఫిన్ బాక్స్కి కానీ ఈవినింగ్ స్నాక్స్కి కానీ పర్ఫెక్ట్గా రెసిపీ ఉంటుంది. సో ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం 4 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని దాని ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు వాటిని చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా 4 బ్రెడ్ స్లైసెస్ని పీసెస్ చేసుకొని ఈ బౌల్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ బ్రెడ్ స్లైసెస్ పీసెస్ని ఆ మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా బ్రెడ్ పౌడర్ ఎంత బాగా వచ్చిందో. సో దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను 500 గ్రామ్స్ చికెన్ బ్రెస్ట్ పీస్ అనేది తీసుకుంటున్నాను. దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు బ్రెడ్ పౌడర్ చేసుకున్న మిక్సీ జార్ని తీసుకొని అందులోనే ఈ చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదా మిక్సీలో చేసిందైనా లేదా మీరు దంచుకునేదైనా కొంచెం ముద్ద అనేది అందులో వేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఒక స్పూన్ సాల్టు, ఒక స్పూన్ కారము, కొంచెం మిరియాల పౌడరు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి దాన్ని ఫుల్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా అయిపోనవసరం లేదు. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న తర్వాత మూత ఓపెన్ చేస్తే చూసారు కదా ముద్ద అనేది ఎలా ఉందో. సో ఇది మరీ అంత మెత్తగా కూడా అయిపోకూడదండి. మనం చేతితో ఇలా పట్టుకొని చూస్తే కొంచెం ముద్దలాగా ఉండాలి, మనకి నగ్గెట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి అయ్యేలాగా. అండ్ ఇప్పుడు ఈ మిక్సీ చేసుకున్న ముద్ద మొత్తాన్ని మిక్సీ జార్లో నుంచి ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు నేను స్లాబ్ని క్లీన్ చేసి సో ఇప్పుడు బౌల్లో ఉన్న ముద్దను తీసుకొని ఇక్కడ పెట్టుకుంటున్నాను. సో ఇక్కడైతే మనకి ఈజీగా ఉంటుంది కలుపుకోవడానికి. ఇప్పుడు ఒక 1.5 స్పూన్ ఆయిల్ అనేది తీసుకొని ఆ ముద్దలో వేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఆ ముద్దని మొత్తం ఈవెన్గా ఒత్తుకొని కొంచెం థిక్నెస్ ఉండేలాగా పెట్టుకోవాలి. చూసారు కదా ఇలా పెట్టుకున్న తర్వాత మనకి నగ్గెట్స్ స్క్వేర్ షేప్ అయితే స్క్వేర్ షేప్, మీరు ఏవైనా షేప్స్ కావాలన్నా షేప్స్తో యూస్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ స్క్వేర్ షేప్ లాగా కట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇలాగా నైఫ్ తీసుకొని ఎడ్జెస్ తీసేసి షేప్స్ కట్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా ఇలాగ అన్ని నగ్గెట్స్ని కట్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు కోటింగ్ ప్రాసెస్ అనేది చూద్దాము. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గుడ్డు పగలగొట్టుకొని వేసుకోవాలి. అందులో కొంచెం పాలు అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం సాల్టు అండ్ కొంచెం పెప్పరు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క నగ్గెట్ తీసుకొని ఆ బౌల్లో వేసుకోవాలి. వేసుకొని బాగా మునిగిన తర్వాత తీసుకొని వచ్చి బ్రెడ్ క్రమ్స్ ఒక బౌల్లో వేసుకొని ఆ బ్రెడ్ క్రమ్స్లోని వేసుకోవాలి. ఇలా ఎగ్ మిక్చర్లో డిప్ చేయడం వల్ల ఒక క్రిస్పీనెస్ అనేది వస్తుందండి. బ్రెడ్ క్రమ్స్ అనేవి మీరు బయట అయితే కొనుక్కోకండి, ఇంట్లోనే చేసుకుంటే చాలా మంచిది. సో హోమ్ మేడ్ చేసుకోవడం ఎలాగో కూడా నేను ముందు వీడియోలో పెట్టాను. సో నా ఛానల్ని ఒకసారి విజిట్ చేసి చూడండి, లేకపోతే నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ఇస్తాను. హోమ్ మేడ్ బ్రెడ్ క్రమ్స్ ఎలా తయారు చేసుకోవాలో అవి ఒక 2 వీక్స్ వరకు మనం రిఫ్రిజిరేటర్లో అయితే పెట్టుకోవచ్చు. సో నేను అలానే చేసుకొని హోమ్ మేడ్గా చేసుకొని పెట్టుకున్నాను. సో ఇప్పుడు అవే యూస్ చేస్తున్నాను దీనికి కూడా. నగ్గెట్స్కి బ్రెడ్ క్రమ్స్ని ఇలా కోట్ చేసిన తర్వాత మీరు ఒక అప్ టు 20 డేస్ ఆర్ అప్ టు 1 మంత్ వరకు మీరు స్టోర్ చేసుకోవచ్చు డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఇలా బాక్స్లో పెట్టుకొని. బట్ మ్యాక్సిమం ఎప్పటికప్పుడు చేసుకునేదే పిల్లలకి హెల్తీగా ఉంటుంది. లేదు మీరు అప్పటికప్పుడే చేసుకోలేమన్నా సరే అప్ టు 20 డేస్ వరకు కూడా మీరు డీప్ ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసుకోవచ్చు. సో అప్పుడు వెంటనే తీసుకొని ఫ్రై చేసుకునేటట్టు కూడా ఉంటుంది.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. మనకి ఫ్రైకి తగ్గంత ఆయిల్ అయితే మీరు వేసుకోవండి. ఆయిల్ ఫుల్గా వేడెక్కనివ్వండి హై ఫ్లేమ్లో పెట్టుకొని. ఇప్పుడు ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత మనం ఆల్రెడీ బ్రెడ్ క్రమ్స్లోని డిప్ చేసి ఉంచుకున్న నగ్గెట్స్ని తీసుకొని వచ్చి 1 బై 1 ఆయిల్లోనైతే వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్లో అయితే పెట్టేసుకోండి. సిమ్లో బాగా నెమ్మదిగా వేసి వేగనివ్వాలి. ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా క్రిస్పీగా అయ్యే వరకు తిప్పుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఒకవైపు అయితే బాగా వేగాయి. సో ఇంకొక వైపు నెమ్మదిగా ఒక్కొక్కటిగా తిప్పుకోవాలి. చూడండి ఎంత అందంగా గోల్డెన్ కలర్లో క్రిస్పీ నగ్గెట్స్ తయారయ్యాయో. సో ఇప్పుడు మీరైతే ఒక బౌల్లో ఒక టిష్యూ వేసుకొని టిష్యూలోకి ఇవి తీసేసుకోవాలి. ఆయిల్ మొత్తం పీల్చుకుంటుంది టిష్యూ పెడితే. ఇంకా సేమ్ ప్రాసెస్ మిగతా ఉన్న నగ్గెట్స్ అన్నిటికీ చేయాలి. మరీ ఎక్కువ లెంతీ అయిపోతుంది వీడియో అయితే. సో అందుకని నేను చూపించడం లేదు. సేమ్ ఇలానే మిగతావన్నీ చేసుకోండి. ఇవి టమాటో కెచప్తో లేదా మయోనైజ్తో సర్వ్ చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. స్కూల్ టిఫిన్ బాక్స్లో పెట్టిన సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. బయట నగ్గెట్స్ కొనడం మానేసి ఒకసారి ఇలా ఇంట్లో ట్రై చేసి అయితే చూడండి. ఖచ్చితంగా మీ కిడ్స్కి మళ్ళీ మళ్ళీ అడుగుతారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీల కోసం నా ఛానల్ని రెసిపీ విత్ మధుని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో టేస్టీ రెసిపీతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.